హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అద్వితీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి ప్యూర్ మష్రూ సిల్క్స్ అండ్ నేను వేసుకున్న లాంటి శారీస్ ఉన్నాయి. ఇంకా టసర్ జార్జెట్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి అన్నీ కూడాను. చిన్న వీడియోనే బట్ మంచి కలెక్షన్ చూపిస్తున్నాను అనుకుంటున్నాను. సో వీడియో మొదలు పెట్టేద్దాము. ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. ప్రతిరోజు చెప్తూ ఉంటాము లైక్ చేయండి ప్లీజ్ అని చెప్పి. సో ఇది చూడండి, చక్కటి మష్రూ అనమాట. మంచి బెనారసీ మష్రూ సిల్క్ బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ శారీ అంతా కూడాను. హెచ్ఓ సిల్క్ కూడా అంటున్నారు, యాక్చువల్లీ ఇది అట్లానే అనిపిస్తుంది. సో ఇది మొత్తం శారీ అంతా మనకి ఇట్లా వస్తుంది. పళ్ళు ఇది మొత్తం లైన్స్ ప్యాటర్న్ తోటి వచ్చింది. మంచి కలర్ అనమాట. పింకిష్ పీచ్ ఆ కలర్ షేడ్లో ఉంది. మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్గా ఇట్లా మనకి జెరీ చెక్స్ వస్తుంది అనమాట. జెరీ లైన్స్ వస్తుంది. ఒక లైన్ వచ్చేసరికి జెరీ వస్తుంది. సాఫ్ట్ ఆర్గన్జా ఉంటుంది చూడండి, అట్లానే ఉంది. హెచ్ఓ సిల్క్ అంటున్నారు యాక్చువల్లీ ఇది హెచ్ఓ సిల్క్. ఒకటేమో టిష్యూ మిక్స్ అయ్యి వస్తుంది, ఒకటేమో నార్మల్గా వస్తుంది అనమాట. అట్లా వచ్చింది. శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. డిఫరెంట్ స్టైల్ ప్యాటర్న్ అనమాట. అంతా ఇట్లా లైన్స్ బేస్ వచ్చింది. అంతా గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది రెండు వైపులా. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. మంచి షైన్ కూడా ఉంది. తేలిగ్గా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. మంచి లేస్ బోర్డర్ తోటి అసలు చాలా బాగా హైలైట్ చేశారు. కలర్ అయితే మంచి డీసెంట్ కలర్ అనమాట. సో బార్డర్ వచ్చేసరికి మనకి అంతా ఒకలాగే ఉంది. శారీ అంతా బార్డర్ అట్లా ఏం స్పెషల్గా ఏం లేదు. శారీ మొత్తం అట్లాగే వచ్చింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. పింక్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి విత్ బార్డర్ అటాచ్ వస్తుంది. 2950లో ఉంది. 2950 రూపీస్ ఓన్లీ. మంచి హెచ్ఓ సిల్క్ అనమాట. చెప్పాలంటే సాఫ్ట్ ఆర్గన్జా ఉంటుంది చూడండి, అట్లా వచ్చింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. మంచి ఫ్లోయిగా ఉంది, తేలిగ్గా, ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా అనిపిస్తుంది అనమాట. మష్రూ సిల్క్ ఎట్లా ఉంటుందో సాటిన్ మష్రూ ఉంటుంది చూడండి, ఆ టైప్లో వచ్చింది. కడితేనే వీటి లుక్ ఇట్లా చూసే వాటికన్నాను. సో హైట్ కూడా మనకి 49 ఇంచెస్ వరకు వచ్చిందండి. పెద్ద హైటే వచ్చింది. బాగా ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా ఉంది శారీ అయితే. ఇంకా ఇందులో ఇంకొక కలర్ ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి ఎల్లోయిష్ గ్రీన్ కలర్ తోటి ఎగ్జాక్ట్ వస్తుంది కదా, మంచి ఎల్లోయిష్ గ్రీన్ కలర్. సో ఇట్లా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. సెల్ఫ్ బ్లౌజే ఇచ్చేసారు కాబట్టి ఆ బ్లౌజ్ మళ్ళీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు కదా. నాకు తెలిసి ఇట్లా చూడండి, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో అట్లా ఏమైనా ట్రై చేయొచ్చు ఒకసారి ఇట్లా ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కూడా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి, బాగుంటుంది. సో పళ్ళు ఇది మంచి లేస్ విత్ పర్ల్స్ తోటి అసలు బార్డర్ ఎంత బాగుందో ఈ లేస్, అది చాలా నీట్గా అనిపిస్తుంది. రెండు వైపులా వస్తుంది. శారీ అంతా మనకి ఇట్లాగే వస్తుంది. ఒకటంతా మనకి సిల్వర్ టిష్యూ వస్తుంది, గోల్డెన్ టిష్యూ వస్తుంది. ఒకటేమో ఇట్లా మనకి హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది అనమాట. జరీ లైన్స్ అనమాట. సెల్ఫ్ కలర్ తోటి వచ్చింది అంతా. 2950లో ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్ అనమాట. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. 48-49 వరకు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ లేదు. సో ఇంకొకటి వచ్చేసరికి టసర్ జార్జెట్స్ చాలా క్రేజ్గా తీసుకుంటున్నారు అండి. నా దగ్గర చాలా మంచిగా మూమెంట్ వచ్చింది. సో దాంట్లో ఇప్పుడు వేరియేషన్ అనమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. మనకు అంతకుముందు చూపించినవన్నీ బార్డర్ వచ్చి వీవింగ్ బుటీస్ వచ్చే శారీ అంతా. ఇదేంటంటే మొత్తం శారీ అంతా కూడాను ఆల్ ఓవర్ మీనా వీవింగ్ వస్తుంది అనమాట. సో పళ్ళు ఇట్లా వస్తుంది. మొత్తం అంతా శారీ అసలు ఎంత తేలిగ్గా ఉందండి. మంచి పింక్ కలర్ అనమాట. ఇప్పుడు శ్రావణ మాసానికి సరిపడా శారీస్ నేను చూపిస్తున్నాను అందుకని. సో ఇది మంచి రేంజ్ వైజ్ కూడా అట్లానే వస్తున్నాయి. సో శారీ మొత్తం మనకి ఇట్లా ఉంటుంది అనమాట. మంచి పింక్ కలర్, పింక్ విత్ మీనా వీవింగ్ తోటి పైతని బార్డర్ తోటి హైలైట్ చేశారు. అసలు ఎంత బాగుందో కలరు అండ్ డిజైన్, అది కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి లెట్ మీ చెక్, చూస్తాను మీకు చెప్తాను. మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది. పళ్ళు ఇట్లా ఉంటుంది. పళ్ళు ఇలా వస్తుంది అనమాట. మంచి గ్రాండ్గా కనిపిస్తుంది. మొత్తం వీవింగ్, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇక్కడే ఇబ్బంది ఉండదు శారీ, ఇక్కడ ఇరిటేషన్ కానీ అట్లా ఏమీ ఉండదు అనమాట. మొత్తం వీవ్ చేశారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఇది ప్రైస్ ఇక్కడ ఎక్కడో కనిపించింది.
ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి దీనికి బార్డర్ అటాచ్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 4600లో ఉంది. అంతకుముందు చూపించినవి 45, ఇది 4600. చక్కటి టస్సర్ జార్జెట్ అనమాట. మనకి లైట్ వెయిట్గా ఫాలిన్ మెటీరియల్ ఉంటుంది. టస్సర్ ఎట్లా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఇట్లా వస్తుంది. జూట్ టస్సర్ అయితే ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అలా వస్తుంది. సో మనకి జార్జెట్ ఫీల్లా అనిపిస్తుంది అనమాట. తేలిగ్గా ఉందన్నమాట. చాలా గ్రాండ్ లుక్, చాలా గ్రాండ్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. సో పళ్ళు చూపించాను కదా. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. మంచి పింక్ అండి, చాలా బాగుంది. పింక్ అండ్ మొత్తం మీనా వీవింగ్ తోటి హైలైట్ చేశారు. ఇందులో ఇంకొక కలర్ ఉంది, మంచి రెడ్ కలర్. 2 కలర్స్ వచ్చాయి ఇందులో. 2 కలర్స్ అద్దిరిపోయాయి. చిన్న వీడియో అని చెప్తున్నాను కదా, బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది వీడియోలో. 4600. సో ఇది పళ్ళు. కడితే అసలు ఎంత తేలిగ్గా ఉందండి. శారీలో నేను మీద వేసుకున్నప్పుడే అర్థమవుతుంది, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇంత హెవీగా కనిపిస్తున్నా సరే అసలు లైట్ వెయిట్లో ఉంది. సో పళ్ళు ఇది సిల్వర్ వీవింగ్ వస్తుంది. అది కూడా అలాగే సిల్వర్ వీవింగ్లో వచ్చింది. యాంటిక్ సిల్వర్ టైప్లో వచ్చింది. అటు గోల్డ్ కాదు, లైక్ సిల్వరు కాదు అనమాట. రెండు మిక్సింగ్ టైప్లో వచ్చింది. యాస్టీస్ వస్తుంది కదా. సో ఇట్లా ఉంది. మొత్తం అంతా మీనా వీవింగ్, ఇట్లా క్రాస్ ప్యాటర్న్ టైప్ వచ్చింది. బర్డ్స్ అంతా ఫ్లవర్స్, అసలు ఎంత బాగుందో చూడండి. మీనా వీవింగ్ అనమాట. బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా పైతని స్టైల్లో వచ్చింది. ఇప్పుడు బాగా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి చూడండి. మంచి గ్రాండ్గా ఉంది. బడ్జెట్ రేంజ్ అనమాట. 4600కి అసలు బెస్ట్ ప్రైస్కి వచ్చింది. శారీ ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం. శారీ అంతా మనకి ఆల్ ఓవర్ అట్లా వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇట్లానే బాగుంటుంది. ప్లెయిన్ చక్కగా హైనెక్ పెట్టి మంచిగా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి, బాగుంటుంది. ఇంక వర్క్ అట్లాంటిది ఏమీ అవసరం లేదు. సో బార్డర్ వస్తుంది. 4600. సో ఇంకొక శారీ వచ్చేసరికి మంచి బెనారసి ముంగా సిల్క్ అనమాట. ముంగా క్రేప్, యాక్చువల్లీ ఇది ముంగా క్రేప్ వస్తుంది. నేను వేసుకున్న లాంటి శారీ కూడా సేమ్ శారీ అనమాట. సో ఇది మంచి పర్పుల్ అండ్ డార్క్ లావెండర్ అండ్ డార్క్ పర్పుల్ షేడ్ తోటి వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంది. ఇది ఒక డిజైన్ ఉంది, అది ఒక డిజైన్ ఉంది. సో మొత్తం అంతా ఇలాగే వస్తుంది. పళ్ళు ఇలా వస్తుంది. మంచి కంచి పళ్ళు టైప్ వచ్చింది. అసలు ఎంత బాగుందో శారీ అయితే. కట్టుకున్నామా లేదా అంత తేలిగ్గా ఉంది. సో మనకి శారీ ఆల్ ఓవర్ కింద వరకు చూడండి అసలు ఎంత బాగుందో. దీని మీద వచ్చిన కలర్ఫుల్ ఫ్లోరల్స్ అనమాట. అంతా డిజిటల్ ప్రింట్ అంతా కూడా అసలు భలే ఉందిలేండి. ఇందులోనే ఇంకొక షేడ్ వచ్చేసరికి ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి 4300. చిన్న వేరియేషన్ ఉంది అంతే, పెద్ద వేరియేషన్ అయితే లేదు. రెండు ఒకలాగే ఉన్నాయి. చూడడానికి ఫ్లవర్ వేరియేషన్ ఉందన్నమాట. దీని మీద వచ్చిందేమో ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయి కదా అండి, దీని మీదేమో వేరే ఫ్లవర్స్ వచ్చాయి. బట్ రెండు ఒకలాగే ఉన్నాయి. కడితే ఏమీ డిఫరెన్స్ తెలియదు. సో ఇది పళ్ళు 4300లో ఉంది. ఇలా వస్తుంది అనమాట. ఫ్లోరల్స్ అసలు ఎంత అందంగా ఉందో శారీ అయితే. మంచి ముంగా క్రేప్, చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ లైట్ వెయిట్ ఉంది. పెద్ద ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. మొత్తం అంతా శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. పైన వైపేమో కంచి బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్. కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. సో సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే 4 స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. సో పళ్ళు ఇట్లా వస్తుంది. మంచి గ్రాండ్ పళ్ళు వచ్చింది, రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. ఇట్లా సేమ్ ఇది బార్డర్లో వచ్చిన కలర్ని హైలైట్ చేశారు విత్ బార్డర్ తోటి. 4300లో ఉంది. చక్కటి ముంగా క్రేప్, బెనారసి ముంగా క్రేప్. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. 48-49 వరకు వచ్చేసింది. ఇంకొక శారీ వచ్చేసరికి క్రష్డ్ అండి. అసలు ఎంత బాగా వెళ్తున్నాయో క్రష్డ్లోనే. ఇప్పుడు వరకు చూపించిన క్రష్డ్ వేరు, ఇది ఇంకా డిఫరెంట్ అనమాట. ఇంకా ప్రీమియం రేంజ్ వచ్చింది. అందుకనే మీకు ఇట్లా చూస్తేనే తెలిసిపోతుంది. ఎక్కడ శారీ నిల్చోవడం అట్లా అయితే ఏమీ లేదు. చాలా బాగుంది. ఎంత తిన్నగా ఉందో చూడండి. దీని ప్రైస్ వచ్చేసరికి, ప్రైస్ మళ్ళీ వెతుక్కుంటానేమో నేను, ఎక్కడ ఉందో కనిపించట్లా. నేను ప్రైస్ చెప్తా. దొరికింది. 3300లో ఉంది. షేడ్ విత్ టిష్యూ క్రష్డ్ అనమాట. చక్కటి గోల్డెన్ టిష్యూ తోటి మిక్స్ అయ్యి వచ్చింది. ఫ్లోరల్స్ విత్ ఫ్లోరల్స్ అనమాట. అసలు ఎంత అందంగా ఉందో శారీ అయితే. చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ. సో మొత్తం అంతా ఆల్ ఓవర్ ఒకలాగే వస్తుంది. శారీ మొత్తం అంతా ఒకటే వచ్చింది. బ్లౌజ్ దీనికి డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో ఇట్లా వస్తుంది బ్లౌజ్. డార్క్ బ్లూ షేడ్ తోటి హైలైట్ చేశారు. ఇది 3300లో ఉంది ప్రైస్.
అసలు జారిపోతుంది కూడా అండి, అంత బాగుంది శారీ అయితే. అసలు ఎక్కడ మనకి ఇబ్బంది లేదు, భలే తిన్నగా ఉంది, నిల్చోదనమాట శారీ. మీరు ఎలా కడితే అలా నిల్చొని ఉంటుంది, అంటే నిలబడదనమాట శారీ మనం కట్టుకున్న తర్వాత. అంత అందంగా ఉంది. హైట్ కూడా మనకి 47-48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా పెద్దగా ఏం తెలియట్లేదు అండి, మీరు సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు, మేనేజబులే. సో అంతే, అయిపోయాయి. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.